హలో ఆల్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఇందులో ఏముందనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను తిరుమల షాపింగ్‌లో ఈసారి ఎప్పటినుంచో అనుకుంటున్నా ఈ ఐటెమ్ అయితే తీసుకున్నాను. ఇంటికొచ్చి కూడా 1 వీక్ అవుతుంది. ఇంకప్పుడు తీయకూడదనేసి ఇప్పుడైతే తీస్తున్నాను. మా టుట్టి వచ్చినప్పుడు ఏంది అని అడిగింది. లేదు నాన్న ఇప్పుడు తెరవకూడదు. తర్వాత ఓపెన్ చేస్తానని చెప్పాను. తను మ్యారేజ్‌కెళ్ళింది. 3 డేస్ తర్వాత కూడా వచ్చి, "ఏంది పెద్దమ్మ అలానే పెట్టేశావే, ఇంకా ఓపెన్ చేయలేదా?" అని అడిగింది పాపము. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా. నేను కూడా ఊరికైతే వెళ్తున్నాను. కానీ ఇప్పుడు తనకి చూపిద్దామంటే తను ఆహ్, వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి తిరుమలకైతే వెళ్లారండి. సో, ఇప్పుడు ఇందులో ఏముందనేది చూపిస్తాను. అండ్ కాస్ట్ అయితే చెప్పనండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే నేను ఎంతకు తీసుకున్నాను అనేది మీకు చెప్తాను. మీరు ఆ లోపల గెస్ట్ అయితే చెయ్యండి. అంటే మీరు పెట్టే దానికన్నా నేను ఎక్కువ కాస్ట్ పెట్టానా? తక్కువ కాస్ట్ పెట్టానా? అనేది నాకు గూడా అనుభవం అవుతుంది కదా! సో, అందుకనేసి చూసిన తర్వాత గెస్ అయితే చేయండి. ఎంత తీసుకున్నాను అనేది. సో, తర్వాతైతే నేను చెప్తాను. సో, చూసారు కదా! జై బోలో గణేష్ మహారాజ్‌కి జై! ఇదైతే తెచ్చుకున్నానండి. సో, ఎంత పడిందనేది మీరు గెస్ చేసి చెప్పండి. వీటి గురించి ఇంకొక నెక్స్ట్ బ్లాగ్‌లో అయితే చెప్తాను. ఎలా ఉందనేది. నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేశాను కదా! చూసిన తర్వాత నాకు మోసపోయాననిపించింది. అదంతా కూడా ఫుల్ డీటెయిల్‌గా ఒక వీడియోలో అయితే నేను మాట్లాడతాను. ఎందుకంటే నాకు కాస్ట్ కూడా ఎక్కువే పడింది. కాకపోతే నేను అనుకున్న మెట్టలైతే కాదు. సో, గుడి దగ్గర గూడా ఇలా మోసం చేస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు. ఏం చేద్దాం? సరే అండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఫుల్ వీడియోలో అయితే చెప్తాను. బాయ్ గాయ్స్.